హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 84th డే. ఆ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా నొక్కండి ప్లీజ్, అదే మన మోటివేషన్. అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా నొక్కండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో ఫట్ మనీ 1 సెకండ్లో మీకు చూపిస్తుంది. అయితే ఈరోజు 84th డే సండే కదా, సో సండే మనం జిమ్కి వెళ్ళాం. సో జిమ్కి వెళ్ళాం కాబట్టి ఇంకా మార్నింగ్ ఒక దగ్గర మంచి ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. అక్కడ తింటే ఇంకా మార్నింగ్ లేచి ఇంకా మన రొటీన్ తెలుసు కదా, ఇంకా లెమన్ వాటర్ దాంతోపాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ తినేసి వచ్చాను. అయితే ఇక్కడ మనం ఏం చీట్ చేయలేదు, జస్ట్ 1 ప్లేట్ ఇడ్లీ తిన్నా అంతే. అది కూడా 2 పీస్ ఇడ్లీ, ఇంకా లాస్ట్లో వితౌట్ షుగర్ కాఫీ. అయితే మెయిన్ బై ఆ చట్నీ, అక్కడ పల్లి చట్నీ సీరియస్లీ మన ఆంధ్రాలో ఎలా దొరుకుతుంది అక్కడ సేమ్ అలాగే దొరుకుతుంది. దాంతోపాటు ఇంకా అల్లం చట్నీ ఒకటి, అసలు ఆసమ్ టేస్ట్. అయితే దారిలో ఆగి అలా ఫిష్ మార్కెటింగ్ చేశా కొంచెం. మన జోయి గడికి ఇంకా నా కోసం ఒక 2 టైప్స్ ఆఫ్ ఫిష్ తీసుకున్నా. వాడికేమో సార్డిన్స్, మనకేమో కట్ల ఫిష్. సో వెంటనే రాగానే అది మ్యారినేట్ చేసి ఉంచుతాం, ఎందుకంటే లంచ్లో అదే చేస్తాం కాబట్టి. సో ఇంకా మార్నింగ్ మనం ప్రోటీన్ తీసుకోవడం మర్చిపోయాము, అందుకే ఇంకా లంచ్ ఒక 45 మినిట్స్ పడుతుంది. అందుకే దాని ముందు ప్రోటీన్ తీసుకున్నా. దాంతోపాటు క్రియేటిన్ కూడా తీసుకున్నా 2 స్కూప్స్. బికాస్ క్రియేటిన్ అండ్ ప్రోటీన్ మన రెస్ట్ డేస్లో కూడా తీసుకోవాలి. ఒకవేళ మీరు కూడా ప్రోటీన్ తాగడం మర్చిపోయారు అనుకోండి, మార్నింగ్ ఒక లంచ్ 30 మినిట్స్ ముందు జస్ట్ తీసుకుంటే సరిపోద్ది. బట్ క్రియేటిన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. లైక్ మీరు వర్కౌట్ ముందు ఒక స్కూప్, వర్కౌట్ తర్వాత ఒక స్కూప్ తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు. సో ఫిష్ ఏమో కొంచెం ఫస్ట్ టైం 1 టీ స్పూన్ ఆయిల్తో చేసా, బట్ అస్సలు రాలేదు. చూసారు కదా, ఫుల్ అసలు పిండిలాగా అయిపోయింది. దాని తర్వాత మంచిగా ఒక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్తో వేస్తే చూడండి ఇలా మంచిగా సూపర్గా తయారైంది. అయితే ఈ మీల్ చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే తినాలి. కొంచెం ప్రోటీన్, దాని తర్వాత హెల్తీ కార్బ్స్ కోసం రైస్ ఆర్ కినోవా, దాని తర్వాత ఫైబర్ కోసం ఫుల్ వెజీస్, అంతే. ఇంకా ఫ్యాట్స్ కోసం మీరు ఘీ యాడ్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఒక మీల్ని ప్లాన్ చేసుకొని మంచిగా లంచ్ చేస్తే ఇంకా ఫుల్గా మన గట్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో సాయంత్రం అయితే మనకి మళ్ళా క్రేవింగ్ వచ్చింది. సో ఇక్కడ ప్యారిస్ పనీని అని సూపర్ రెస్టారెంట్ అనమాట, అదే ఇటాలియన్. మన ఊర్లో ఎలాగో ఉండవు, అందుకే ఇక్కడికి వచ్చి బెంగళూరులో వచ్చి తింటున్నాం. సో అక్కడి నుంచి హమ్మస్ తెప్పించా, అదే ఫుల్ ప్రోటీన్, ఇంకా చిక్ పీస్, లెస్ ఇన్ క్యాలరీ, బాగుంటుంది చాలా. అండ్ లాస్ట్లో మన డిన్నర్లో 5 స్క్రాంబుల్డ్ ఎగ్స్, దాని తర్వాత 2 రోటీ, అంతే. సో ఇది మన సండే వ్లాగ్, చాలా చిన్న వ్లాగ్, బట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ రెస్ట్ కూడా బాగా తీసుకున్నా. సీ యూ గైస్ ఆన్ డే 85.